సో దీనికి ముందు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. టీఎస్ని టీజీగా చేసారు, రాష్ట్ర గీతాన్ని తీసుకొచ్చారు. సరే, ఆ చర్చ అయిపోయింది. దాని తర్వాత తెలంగాణ తల్లి. ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా 9 మంది కవులు కళాకారులని గౌరవిస్తున్నామని ఒక 9 మంది పేర్లు విడుదల చేశారు. వాళ్ళకి ₹1 కోటి 300 గజాల స్థలం 4th సిటీలో, అండ్ ఇంకోటి ఏదో తామ్ర పత్రం ఏదో ఇస్తాము, వాళ్ళని గౌరవించుకుంటామని చెప్పారు. సో గతంలో కేసీఆర్ ఈ పని చేయలేదు, గౌరవించలేదు, మేము ఆ పని చేస్తున్నామని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది కూడా కొంత తెలంగాణకి కనెక్ట్ అయ్యే ఆలోచనలో భాగంగా తీసుకున్న నిర్ణయంగానే కనిపిస్తున్నది. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఏ పని చేసినా ఇప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఫాలో కావాలి, ఒక క్రైటీరియా ఉంటుంది, ఒక మెథడాలజీ, ఒక జస్టిఫైయబుల్ లైన్ ఉండాలి, న్యాయబద్ధంగా ఒక ప్రాపర్ మెథడాలజీ. ఏం ఫాలో అవుతున్నావు? ఒక పిహెచ్డీ చేస్తే నువ్వు ఏం ఫాలో అవుతున్నావు, నువ్వు ఒక సిలబస్ సెటప్ చేస్తున్నావు, దానికి ఎట్లా ఫాలో అవుతున్నావు, ఒక హాస్పిటల్ కడుతున్నావు, దానికి ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి ఏందనేది కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది కదా. సో ఈ గవర్నమెంట్ ఈ ఇచ్చిన 9 మందికి, నేను ఎవరి మీద వ్యతిరేకం కాదు, కానీ వ్యతిరేకం కాకుండా ఏం క్రైటీరియా తీసుకొని ఇచ్చిండ్రు వీళ్ళకి అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఏంది ఎట్లా చూసిరు మీరు? ఒకటేమో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నా కొడుకో ప్రతాపరెడ్డి అనే పాట రాసిన బండి యాదగిరిని చూస్ చేశారు. అంటే నువ్వు సాయుధ పోరాటాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నావు. సాయుధ పోరాటంలో కూడా చాలా సాహిత్యం వచ్చింది. సో దీనికి కూడా నువ్వు ఎందుకు ఇచ్చినావు అనేది దీనికి ఒక అసలు ఏదైనా కమిటీ వేసిండ్రా? ఎట్లా డిసైడ్ చేస్తారు? సాయుధ పోరాటం గురించి చర్చ ఆ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు? మీ దాంట్లో ఎవరన్నా మీరు వేసిన కమిటీలు ఉన్నారా? అసలు కమిటీయే లేదు. ఓకే, దాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ నువ్వు వచ్చే క్రమంలో నువ్వు డైరెక్ట్ వచ్చేసి ఈ మూమెంట్కి వచ్చేసేసిండ్రు. ఏది మొన్న జరిగినది కవులు కళాకారులు ఉన్నారు. మరి ఇంతకుముందు రాసి పాడినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సర్వం కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సర్వం కోల్పోయిన జీవితాలు కోల్పోయి పేదరికంలో పోయి ఇప్పుడున్న వాళ్ళలో మేజర్గా చాలా మంది నౌకరులు ఉన్న వాళ్ళు ఉన్నారు. పెద్ద అంటే వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోయిన కాదు, సాహిత్యం అంటవా, సాహిత్యం కూడా చాలా మంది రాసిన వాళ్ళు పాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పని రాసిన వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు కన్సిడరేషన్స్ రాలేదు? దాశరథి లాంటి వాళ్ళు కావచ్చు, ఒకవేళ అటువంటి వాళ్ళు ఎందుకు వీళ్ళని కాకుండా తనని ఎందుకు డిసైడ్ చేశారు అనేది కూడా ఎక్కడో దగ్గర చెప్పాలి కదా. నేను ఆయన వ్యతిరేకం అనేది కాదు, డెఫినెట్గా పోరాటం చేసిన ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. దొడ్డి కొమరయ్య కావచ్చు, దొడ్డి కొమరయ్య ఫస్ట్ చనిపోయినటువంటి వాళ్ళు, తాను నాయకులు కావచ్చు. ఎందుకు మరి వాళ్ళ ఆ లిస్టులు ఎందుకు రాలేకపోయారు? ఒకవేళ నువ్వు కళాకారులు దీని గురించి అనుకున్నావు అనుకో, ఫస్ట్ అసలు 54, 55లోనే ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంకు ఈ హైదరాబాదును ఆంధ్ర స్టేట్ కల్పాలన వద్దన్నప్పుడు జరిగిన చర్చలో అప్పుడు పుట్టినటువంటి సాహిత్యాన్ని మీరు ఎందుకు కన్సిడర్ చేయలేదు? తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతివ నీవు గోసపడుతావు, సావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రులతో కలిసి నీ వడుగంటి పోతావు, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతివ నీవు గోసపడతావు అని రాసిండు. రాసిన వాళ్ళను నువ్వు వాళ్ళని ఎందుకు అసలు పరిగణలోకి ఎందుకు తీసుకున్నావా లేదా? ఒకవేళ నువ్వు రిజెక్ట్ చేస్తే ఏ కారణంతో రిజెక్ట్ చేసినావు? 58లోనే మళ్ళీ ముఖ్యమంత్రిని, ఆ రోజు ముఖ్యమంత్రిని ఎట్లయితే ప్రతాప్ రెడ్డి ఇక్కడ, ఇప్పుడు ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎదిరించినటువంటి వాళ్ళు, वायदों की नद्दी बह गई, धोखा फरेब रह गई, कुत्ते की दुम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, ये याद रखो प्यारे फाड़ेंगे पायजामा అని నీ పైజామా కూడా వ్యక్తం రా అని చెప్పి విరోచితంగా సాహిత్యం ఇక్కడ పుట్టి 58నే. మరి అటువంటి వాళ్ళను ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోలే? ఆ కాలంలోనే పీడియాక్ల కింద వీళ్ళను అరెస్టులు చేసిండ్రు. 69లో మళ్ళీ అరెస్టులు చేసిండ్రు. పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయం ఎంత అంధకారం ఎంత అని ఇటువంటి సాహిత్యం రాసినటువంటి వాళ్ళను ఎందుకు మీరు కన్సిడర్ చేయలేదు? ఎందుకు మీకున్నాయి వాళ్ళతో పాటు ఇంకేమైనా ఉంటే కూడా లిస్ట్ అవుట్ తీసి పెట్టనుండే. అందుకే మీరు తీసుకున్నటువంటి క్రైటీరియా మెథడాలజీ ఏంటిది? ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి కవులు కళాకారులు అంటున్నారు. అట్లా అంటే చాలా చాలా పాటలు వచ్చినాయి. దేవుళ్ళను కూడా ప్రశ్నించేటువంటి సాహిత్యం కూడా వచ్చింది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, తెచ్చియగలవా మా కొడుకులని అని చెప్పని క్వశ్చన్ చేసుకుంటే ఇట్లా పల్లెన పాడుకుంటూ పోయారు ఇటువంటి పాటలు, ఇటువంటి సాహిత్యాలు మొత్తం. సో ఇటువంటి రాసిన ఇప్పుడు అదొకటే కాదు, చాలా క్వశ్చన్ చేసుకుంటా రాసినటువంటి సాహిత్యాలు కూడా చాలా ఈ నేల మీద. ఎట్లా భూగర్భమున నిధులు పొంగుపారెడు నదులు, శృంగార వనతతుల బంగారముల పంట, నా తల్లి తెలంగాణ రా నిలువెల్ల నందనోద్యానము రా, ఇటువంటి రాసినలను వాళ్ళని కూడా ఎందుకు కన్సిడర్ చేయలేదు? అంతకు ముందోళ్ళు కావచ్చు, మళ్ళీ మొన్నటి సాహిత్యం పుట్టిన తర్వాత కూడా కావచ్చు. ఇట్లా నేను ఒక్క పాట కాదు, ఈవెన్ ఈ మొన్నటి స్ట్రగుల్ కాడికి వచ్చినప్పుడు ఈవెన్ నీకు వలస బతుకుల మీద ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బతుకు తల్లి పైలంగుండు ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ తల్లి పైలంగుండు మాయమ్మ బతుకు తెరువు కానీ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ అని చెప్పని ఇట్లా పాడిన రాసినటువంటి కవులు ఎందుకు మీరు వాళ్ళను కన్సిడర్ చేయలేకపోయినరు?
లొల్లి 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 పుట్టే, ఊరువాడ లొల్లి పుట్టే, పట్నాముల్ల లొల్లి పుట్టే అని తెలంగాణ లొల్లి పుట్టించినటువంటి వాళ్ళను సంపినోళ్ళను సంపితే వాళ్ళు ఎందుకు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇచ్చారు కదా, ఆ కుటుంబాలు బెలిలలిత కుటుంబాలను కావచ్చు, వాళ్ళు కూడా ఎందుకు గుర్తుకు రాలేదు అంటే ఏంది క్రైటీరియా, ఏం ఫాలో అయినరు అనే దాని విషయంలో నేను కొంచెం చెప్తున్నాను ఇవన్నీ. ఈ పాటలన్నీ ఓవర్ నైట్ కాదు, జనం లోపల, జనం నాలుకల మీద, ప్రతి ఒక్కరి నాలుకల మీద ఇట్లా జాలువారినాయి మొత్తం. గుండె గొంతుకలకెళ్ళి ఒక్కొక్కరికి గండు దీపాల మొలిచిన ఈ సాహిత్యంతో ఒక్కొక్కరు బయటకు వచ్చిన రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఈ సాహిత్యాలతోటే కదా ఈ జనం చచ్చిపోయారు. సో చచ్చిపోయినటువంటి వాళ్ళ మీద కూడా ఇప్పుడు కాలేజీలో మండే నిప్పు కనుకను మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిన్లు అని ఈ విద్యార్థులకు మీద రాసినటువంటి సాహిత్యాలు పుట్టినాయి కావచ్చు. వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి రాచరికం కత్తి మీద నెత్తుర్లాహారమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన ప్రాణమా, అది మొత్తం కోరియోగ్రఫీ చేసినటువంటి మొత్తం తెలంగాణ సమాజాన్ని అంత ఒక దగ్గర తీసుకొచ్చి దాన్ని చేసినటువంటి వాళ్ళు ఎందుకంటే క్రైటీరియా ఏం తీసుకున్నారు. వీళ్ళందరికీ నౌకరులు అంటే ఉద్యమంలో తిరిగి నష్టపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొని మొదటి విడతగా సీనియర్లని అది ఎక్కడ ప్రకటన చేయలేదు, ఏమైనా అది తీసుకున్నారేమో, అది సీనియర్ కాదు మరి, అంతకన్నా సీనియర్లు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పిన కదా, అంతకన్నా సీనియర్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జర్నలిస్టులు ఇప్పుడు వారికి ఇచ్చే దాంట్లో న్యాయబద్ధంగా పక్కకు పెడతాం. కానీ పత్రిక నడిపిన ఉన్నారు కదా, జై తెలంగాణ పత్రిక వచ్చింది కదా, ఏం తెలంగాణ సోయిలేని టైంలో 69 నుంచి 74 వరకు పత్రిక నడిపిన వాళ్ళకి జ్ఞాపకం రాలేదు. వాళ్ళు పక్కకు పెట్టేసేసారు. అది పక్కన రఘువీర్ రావు ఇటువంటి వాళ్ళు కూడా మరి పత్రికా రంగంలో ఉన్నారు కదా. వాళ్ళని ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే ఏం క్రైటీరియా ఫాలో అయ్యారు అంటే వీళ్ళు ఎవరైనా అక్కడిక్కడ మాట్లాడుతారు కాబట్టి, అవతల పార్టీలు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి ఏమైనా ఇస్తే వీళ్ళు ఏమైనా ఆగుతారని చెప్పని అనుకుంటున్నారేమో. కానీ అందులో సగం మంది ఆగేటోళ్ళు అయితే నాకు కనబడతలేదు. కానీ అంటే నేను ఏమంటున్నా దానికి ఎక్కువ బేస్ ఉండాలి కదా. ఇలా ఇప్పుడు చాలా మంది కళాకారులు ఇన్నమంటున్న చాలా మంది కళాకారులు కావచ్చు. వీళ్ళెందుకు అసలు పల్లె పదాల మీద పట్టున్నటువంటి ఇలా నాకు తెలిసి కొంతమంది ఉండొచ్చు, ఒక 2-3 ఉండొచ్చు. అన్న అద్భుతమైన పట్టున్నటువంటి వరంగల్ సీన్ ఉన్నాడు అనుకుందాం. వరంగల్ సీను ఎందుకు మీరు కన్సిడర్ చేయలేదు? ఆయన కూడా బొచ్చడు రాసిండు కదా, సాహిత్యం ఉన్నది కదా. అందరు కళాకారులు తీసుకొచ్చినట్టు అందరు నాగరాజు ఎందుకు కనబడతలేడు? ఈడ కాదు ఢిల్లీ దాకా అంటే కటిక పేదరికంలో ఉన్నారు. మళ్ళీ చాలా మంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా కటిక మంది పేదరికంలో, నాగరాజు కావచ్చు, గిద్ద రామ్ నర్సు కావచ్చు. ఢిల్లీలో నేను ఒకసారి ఢిల్లీకి పోతే, ఢిల్లీలో నా ఎంబడి వచ్చిండాడ తొడగొట్టుకుంటా, ప్రధానమంత్రి నువ్వు ఇట్లా చూసుకుంటా సోనియా గాంధీ ఏంది ఇట్లా వాడిండు. అమ్మ సోనియమ్మ, ఓ తల్లి సోనియమ్మ, ఓ ఢిల్లీలు ఉన్న బొమ్మ ఇట్లంతా వాడి ఏవో పాటలు అవన్నీ. అది మా చంద్రప్రకాష్ రాసిన పాట. ఇటువంటి సాహిత్యాలన్నీ చేసినాక నేను ఓ రోజు వాళ్ళు ఊరిపోయిన తొర్రూరు పోతే గిన్నెలు కొట్లాడుతున్నాయి వాళ్ళు గిన్నెలు పోతే. అంటే అంత కటిక పేదరికంలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ వస్తున్నారు. ఏదో సారథి మొన్న ఇచ్చిన దాంతో వచ్చే పాడేదో 20-25 వేల రూపాయలు నౌకరి, దానికి ఏంటంటే వాళ్ళ సర్వం నాశనం పట్టించుకొని కూర్చున్నారు అక్కడ. అంటే వీళ్ళనే కన్సిడర్ చేయగలిగినప్పుడు బయట కూడా ఇంకా చాలా మంది ఉన్నారు కదా అనేది. వీళ్ళు ఏంటంటే నౌకర్లు కూడా లేవు. ఇప్పుడు నాగరాజు విషయం చెప్తున్నాను నేను. నాగరాజుకు ఆయన సింగరేణి కాలరీస్ లో వాళ్ళ నాయన ఎంప్లాయ్ ఉంటే ఆయన నౌకర్ వచ్చింది, వదిలేసి తెలంగాణ గురించి తిరిగిండు ఆయన. ఇప్పుడు ఇలా వాళ్ళ కుటుంబాల పరిస్థితి అంటే ఏం క్రైటీరియా, పేదరికం క్రైటీరియా తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నోళ్ళు చాలా మంది ఇలా జాబ్స్ ఉన్నోళ్ళు ఉన్నారు. నేను ఏంటంటే ఫస్ట్ ఎవరికి ఇవ్వాలనే దాని విషయంలో అందరినీ కన్సిడర్ చేశారు కాబట్టి ఇలా నువ్వు అంటున్నావు ఆ మాట ముఖ్యమంత్రి అనలే. కానీ ఒక పద్ధతి ఉంటుంది కదా, నీ ఇష్టం వచ్చిన వాళ్ళకు నువ్వు తీసుకొచ్చుకొని పెట్టుకొని నువ్వు కూర్చొని నేను ఇస్తా అంటే. సో అల్టిమేట్ గా వీళ్ళ అంటే ఎజెండా ఏమైనా పొలిటికల్ ఎజెండా కనిపిస్తున్నదా దీని వెనకాల? తెలంగాణ చుట్టూ కొన్ని నిర్ణయాలు అయితే కనిపిస్తున్నాయి. సో తెలంగాణ ఐడెంటిటీ లేకపోవడం, ఐడెంటిటీని సాధించుకోవాలన్న ఒక ప్రయత్నం ఏమన్నా దాంట్లో భాగంగా ఏమైనా చేస్తున్నారా? అందుకే ఆయనకు అదే చెప్పిన కదా, ఈయనకు ఆ తెలంగాణ సోయి లేదు కాబట్టి ఓకే ఇప్పుడు ఇటువంటి వాళ్ళని నేను కన్సిడర్ చేయాలని అనుకుందాము. దాని మీద ప్రాపర్ హోంవర్క్, ఆ తొందరపాటు ఏదైతున్నదో ఇప్పుడు హైడ్రా విషయంలో అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఆ 250 గజాల స్థలం ఉద్యమకారులు అన్నదాన్ని అమలు చేస్తే అంతకంటే ఇవి ప్రియారిటీ కాదు. ఇప్పుడు నువ్వు అంశం తీసిన వాటికి నేను చెప్పదలుచుకున్నా. నేను అసలు ప్రియారిటీ ఏంటంటే చనిపోయిన కుటుంబాలు. కేసీఆర్ అసెంబ్లీలో ఏం చెప్పిండు, 1200 మంది చచ్చిపోయిండని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. త్యాగాల కన్నా అతి గొప్ప త్యాగం వీళ్ళందరూ చేసి, ఎవరు మనసుంటోళ్ళం కాదు, ఎవరు త్యాగం కాదబ్బా. కుటుంబాలు వాళ్ళ ప్రాణ త్యాగం, వాళ్ళు చేసినటువంటి త్యాగం ఇక్కడ కాదు, ఢిల్లీ దాకా వినిపించి తీసుకొని వచ్చినటువంటి ఆ త్యాగాలు, ఆత్మహత్యలు కావచ్చు, అది ఏదో రూపం, వాళ్ళ పోరాట రూపం అనుకొని పోయినరు. ఆ 1200 మందిని ఈ ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా టైం అండ్ అగైన్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇంతమంది ఉన్నారు, నువ్వు ఇయ్యలేదు, ఖాళీ 500 చిల్లర మందికే ఇచ్చినావు అని చెప్పి. మనం కూడా కొంతమంది ఇళ్లకు పోయి ఆ డేటా అంతా తీసుకొచ్చి పెట్టినాం. వీళ్ళు కూడా అన్నారు వరకు, అది వీళ్ళు కూడా అన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నాడు, వీళ్ళందరూ అన్నారు రాగానే వెంటనే 100 రోజుల లోపల ఇస్తామని చెప్పిండ్రు.
ఇవాళ 100 రోజులు కాదు కదా, 365 రోజులు దాటిపోయింది. నువ్వు ఉత్సవాలు చేసుకున్నావు కదా, నువ్వు ఈ 9 మందికి ఇచ్చినావు కరెక్ట్. ఒక 9 మందికి అమరుల కుటుంబాలను నువ్వు ఐడెంటిఫై చేసి ఇచ్చినావా? నువ్వు చేసినటువంటి వాగ్దానం అదే కదా. నువ్వు ఇది చేయలేదు, నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ఏదో రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఎవరినో నోరు మూపించే ప్రయత్నం చేసే దాంట్లో చేస్తున్నావు కాబట్టి నువ్వు వీళ్ళకి. కానీ వాళ్ళకైతే ప్రధానంగా ఇవ్వాలా లేదా? నువ్వు వాళ్ళు మేజర్ కదా, మరి నువ్వు వాళ్ళకి ఇయ్యలే. నువ్వు ఉద్యమకారులు ఇప్పటికీ చాలా మంది, ఇప్పుడు నేను నువ్వు చెప్పే క్రమంలో చెప్తున్నా, నిన్న కలిసిండు ఒక కళాకారుని బిడ్డ బాబ్జీ అని. బాబ్జీ కూతురు మెడిసిన్ చేస్తున్నది, అటో ఇటో పాపం ఏదో పేద మాదిక కుటుంబానికి సంబంధించినటువంటి కళాకారుడు. సో గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ అనే పాట గదరని ఎప్పుడు తనతో పాడిపిస్తున్నాం మేము వేదికల మీద. అద్భుతమైన గాత్రం. ఏదో అటో ఇటో పాపం వాళ్ళ తల్లిని నేను వందనాల మా ప్రోగ్రాంలో వాళ్ళ తల్లిని సన్మానించుకున్నందుకు మేము నేరల వెన్మాధవ్ హాల్లో తీసుకొస్తే పాపం స్లిప్పర్ బుడగోసి పెట్టుకొని ఎక్కింది. ఆ స్లిప్పర్లకు పిన్నిసులు పెట్టుకొని ఉండే ఆ తల్లి. అంటే ఈయన కొడుకేమో పోయి విరోచనం కొట్లాడుతున్నారు. అంటే ఆమె మనవరాలు మెడిసిన్ సీట్ వస్తాయి, ఇలా ఫీజు కట్టేందుకు పైసలు లేవు. ఈ వాడు గడపని తొక్కని గడపలేదు. నిన్న నా దగ్గర కూడా వచ్చిన అరే ఏం చేయాలి, ఎట్లా చేద్దాం ఏందనేది. అది జాయిన్ చేసిండు, పెద్ద మనిషి చచ్చిపోయాడు. అరే నేను చూసుకుంటారా ఫీజులు ఎట్లా అట్లా చూసుకుంటారు అని చనిపోయాడు. ఇలా అటువంటి వాళ్ళకు ఫీజులు కట్టాల్సిన అవసరం ఉంది కదా. ఆ కళాకారుల ఇళ్ళకి కావచ్చు, నువ్వు కనీసం చదివియబ్బా. ఆ కళాకారుల ఇళ్ళకి కావచ్చు, చనిపోయిన కుటుంబాలకు కూడా నువ్వు కనీసం చదివిలే. మనం పోయిన ఒక ఇంట్లో కూడా వాడు టాపర్ ఉంటే ఫీజులకు పైసలు లేవు, జూనియర్ కాలేజీలో ఫీజులకు పైసలు. నువ్వు అటువంటి వాటిని ఏం చేయకుండా కోటి రూపాయలు నువ్వు ఇస్తే, ఓటు కాదు 10 కోట్లు ఇచ్చుకో. కానీ ఈ జనానికైతే నువ్వు ఏమన్నా చేయాలనా లేదా? ఈ జనానికి నువ్వేం చేయకుండా, చచ్చిపోయిన కుటుంబాలకు చేయకుండా నువ్వు 250 గజాలు నువ్వే ఇస్తావు. సరే నువ్వు 250 కనీసం వాళ్ళ ఆరోగ్యం చూడు. చిక్కిపోయిన మొత్తం పోలీస్ దెబ్బలతోటి సర్వనాశనం అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని కనీసం చూసుకోవాలా లేదా? ఆరోగ్యం చూసుకోపోతివి, విద్య చూసుకోపోతివి. నువ్వు దేని గురించి? వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి బయటకు నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావా లేదా? మరి మేనిఫెస్టోలో పెట్టినావా? అది కూడా ఏంది? 100 రోజులలో చేస్తాను. మీరన్న మాటకే అడుగుతున్నాం వెయ్యాలడికి.